నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. మనం ఎన్నో హోటల్స్ తిరుగుంటాం కదా, కానీ ఎంతోమంది స్టార్ హీరోస్ కూడా హోటల్స్ కొత్తగా పెడుతూ ఉన్నారు. మరి జై బాలయ్య అనే ఒక హోటల్ గురించి ఎప్పుడైనా విన్నారా? జై బాలయ్య అనేది ఒక ఎమోషన్ కదా. మనము ఏ హీరో మూవీకి వెళ్ళినప్పటికీ ఆ హీరో పేరు వదిలేసి జై బాలయ్య అనే సౌండ్స్ మనం చేస్తూ ఉంటాం. మరి మిలిటరీ హోటల్ అనే ఒక హోటల్ ఉందన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారా? చెప్తాలేండి, డోంట్ వరీ. హైటెక్ సిటీలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే ఇదైతే అవైలబుల్లో ఉంటుంది. మనకి మిలిటరీ హోటల్ అని చెప్పేసి ఉంటుంది. కానీ అక్కడ స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు జై బాలయ్య అని కూడా ఒకటి పోస్టర్ అయితే పెట్టారు. మరి మిలిటరీ హోటల్లో ఈ జై బాలయ్య కాన్సెప్ట్ ఏంటి, ఈ జై బాలయ్య గారి పైన ఆ అభిమానం ఏంటి అనేది కనుక్కుందామా? చలో. మిలిటరీ హోటల్ లోపల అయితే బాలయ్యకి సంబంధించిన పాత మూవీస్ నుంచి రీసెంట్ అఖండ మూవీ వరకు అన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. చిన్నగా పోస్టర్స్ లాగా అతికించి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక ఫ్యాన్గా ఆయన ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు ఏంటి అనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. స్టార్టింగ్ ఆయన ఆఫ్ ద కెరియర్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారో అందులో ది మోస్ట్ హైలైటెడ్ మూవీస్ అన్నిటినీ ఇక్కడ పోస్టర్స్గా పెట్టడం జరిగింది. సో ఇది ఆయన ఎప్పుడో ఒక 2-3 months బ్యాక్ స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకి మంచి రెస్పాన్సే ఉంది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ బాలయ్యనే హైలైట్ కాకుండా ఆయనకి సంబంధించిన క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న అంబియన్స్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చిట్టిముత్యాల రైస్ అంట. చిట్టిముత్యాల రైస్ చాలా తక్కువ ప్లేసెస్ చిట్టిముత్యాల రైస్ అయితే పెడతారు. ఎందుకంటే అది చాలా రేర్ కేసెస్లో పబ్లిక్కి నచ్చుతుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. సో మరి ఇక్కడికి వస్తే మాత్రం అది ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే మీకు మిలిటరీ హోటల్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ కూడా గూగుల్లో అవైలబుల్ ఉంది. సో ఆయనతో ఒకసారి ఇక్కడ ఓనర్తో మాట్లాడదాం. అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఆయనకి, అంటే బాలయ్య, జై బాలయ్య అని ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, మిలిటరీ హోటల్ అని పెట్టుకున్నప్పటికీ జై బాలయ్య అనేది ఎక్కువగా కాన్సెప్ట్ ఎందుకు, అంటే బాలయ్య గారి మీద అభిమానమా లేకపోతే ఏంటి అనేది తెలుసుకుందాం. మిలిటరీ హోటల్కి సంబంధించి ఓనర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. అసలు మాట్లాడి తెలుసుకుందాం జై బాలయ్య ఏంటి, మిలిటరీ హోటల్ ఏంటి అనేది. సో సార్ నమస్తే సార్. సార్ జై బాలయ్య అనేది ఎందుకు పెట్టారు సార్? అసలు జై బాలయ్య అంటే చిన్నప్పటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ మేము. ఆ మూవీస్ చూస్తూనే పెరిగాము. చాలా అమేజింగ్ మూవీస్, ఆదిత్య 369 కానీ, భైరవదీపం కానీ, బంగారు ఉల్లోడు, ముద్దుల మామయ్య, ఈ మూవీస్ అన్నీ కంటిన్యూస్గా చూస్తూ పెరిగాము. ఇక అలానే మాకు 60th బర్త్డేకి ఏదన్నా స్పెషల్గా చేద్దామని చెప్పి చాలా ప్లాన్ చేసాము. కానీ కోవిడ్లో వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఏం చేయడానికి కుదరలేదు. సో దానికోసం ఏం చేద్దామని అనుకున్న దాంట్లో నుంచి పుట్టిన ఆలోచన ఇది. సో ఎట్లా ఈ ఇయర్తోని బాలకృష్ణది 50 years ఇన్ ఇండియన్ సినిమా కంప్లీట్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఇది పాన్ ఇండియా సినిమా కూడా ఇప్పుడు రాబోయేది 108 అనిల్ రావుపూడి సినిమా ఏదైతే ఉందో. సో దాన్ని బేస్ చేసుకొని ఒక రెస్టారెంట్ ట్రిబ్యూట్ లాగా చేద్దాం మనం అని అనుకొని మేము చేసిన కాన్సెప్ట్ అండి. సో కంప్లీట్గా డిజైన్స్ కానీ మన రూఫ్లో అన్ని మూవీస్ వచ్చేటట్టు కానీ అన్నీ అలానే చేసాము. అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మా గుంటూరు, నెల్లూరు, ఆదిలాబాదు, ఖమ్మం నుంచి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ స్పెసిఫిక్గా దీనికోసమే వచ్చి చూసిపోవడానికి కూడా వచ్చి వెళ్తున్నారు. అండ్ ఏదైనా సిటీకి వస్తే కంపల్సరీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోవాలి అన్నట్టుగా కూడా ప్లాన్ చేసుకొని వస్తున్నారు. కొంచెం అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, మీరు కూడా అడ్రస్ గురించి కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇది మన ఐక్య దగ్గర లాస్ట్ మెట్రో స్టాప్, రాయదుర్గం మెట్రో
స్టాప్ దగ్గర, సింక్రనీ రాయదుర్గం మెట్రో స్టాప్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాము మనము. చాలా యాక్సెసిబుల్ లొకేషను. అండ్ ఫుడ్ కూడా ఎలా పెట్టామంటే మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చే విధంగా ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్లో పెట్టాము. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే కనుక మనకి మటన్ కర్రీ పూరి, ఎగ్జాక్ట్లీ. అందుకు మిలిటరీ హోటల్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక ఓన్లీ రైస్తోని ఏదో ఒక్క వెరైటీ ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటున్నారు. ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ రెస్టారెంట్ మోడల్ ప్లస్ మిలిటరీ కాంబినేషన్. మన దగ్గర ఎట్లయితే పరోటా విత్ మటన్ కర్రీ, పరోటా విత్ నాటుకోడి కర్రీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు స్పెషల్, చాలా స్పెషల్. మార్నింగ్ మనకి గారె విత్ నాటుకోడి కూర, అది ఆంధ్ర స్టైల్ ఉంటుంది. మనకి తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి మటన్ కర్రీ పూరి ఉంటుంది, కీమా కిచిడి ఉంటుంది. చాలా మంచి మంచి వెరైటీస్తో మెనూ డిజైన్ చేస్తాము. అండ్ మన పులావ్స్ కానీ, చిట్టి ముత్యాల పులావ్, ఫ్రై పీస్ పులావ్ చాలా బాగుంటుంది. అదొక ఫ్లేవర్ వస్తుంది చిట్టి ముత్యాల్లో. దాంతోపాటు నాటుకోడి కానీ, మటన్ కర్రీ కానీ చాలా అమేజింగ్ ఉంటాయి. అండ్ కొంచెం స్పైసీ లెవెల్స్ మన హైదరాబాదీ ప్యాలెట్స్కి తగ్గట్టు కొంచెం మార్చాము. చాలామంది దొన్నె బిర్యానీ అట్లా అనుకొని చప్పగా ఉంటుంది అనుకుంటున్నారు. లేదు, పక్కా మన తెలంగాణ ఆంధ్ర స్టైల్లో స్పైసీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మన దగ్గర. పర్టికులర్గా బాలయ్య గారు ఈ రెస్టారెంట్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం కానీ, ఓపెనింగ్ అప్పుడు కానీ రావడం ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ ఇప్పుడు మేము చాలా ఇన్వైట్ చేసాము, రావాలని బలంగా కోరుకున్నాము. అయితే ఇప్పుడు సెనటరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎన్టీఆర్ గారి 100th బర్త్డే. ఆ దాంట్లో పడి ఇంకొకటి ఆయనది నెక్స్ట్ బర్త్డే ఉంది జూన్ 10th. అలాగాక ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమా ఏదైతే ఉందో 108, అది సింగిల్ స్కెడ్యూల్ మూవీ. సో చాలా బిజీ ఉన్నారు. కానీ జూన్ 10th తర్వాత 100% విజిట్ ఉంటుంది. మేము కూడా బలంగా ప్రయత్నం చేస్తున్నాం, టీంతో టచ్లో ఉన్నాం, కంటిన్యూస్గా అవుతుంది అని నమ్ముతున్నాం. ఆయన వస్తే మటుకు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సెనటరీ సెలబ్రేషన్స్లో భాగంగా మేము కూడా ఈ మంత్ 28 ఎన్టీఆర్ బర్త్డే రోజు ఒక 26 వెరైటీస్తోని మనం బంతి భోజనం చేస్తున్నాం. ఆ రోజు వేరే ఏమీ సర్వ్ చేయం మనం, బ్రేక్ఫాస్ట్ కానీ వేరే అదర్ ఐటమ్స్ కానీ, ఓన్లీ బంతి భోజనమే ఉంటుంది. 26 వెరైటీస్ ఐటమ్స్తోని మనం కూడా బంతి భోజనం లాగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఆ రోజు. జై బాలయ్య అసలు మిలిటరీ హోటల్ అనేది ఎక్కువ ఫోకస్ అవ్వకుండా జనాల్లోకి వెళ్ళింది జై బాలయ్య అని. అంటే చాలామంది ఏమనుకున్నారంటే బాలయ్య గారిదే హోటల్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అసలు బాలయ్య గారిదా అభిమానులదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి క్లారిఫై చేసేస్తారా? బాలయ్య గారు వేరు కాదు, అభిమానులు వేరు కాదు. ఇది ఆయనదే అని అనుకోండి. మాది మేము పెట్టాము అంటే ఆయన నేమ్ మీదే పెట్టాము, ఆయన కోసమే పెట్టాము ఇది. అండ్ ఇది మా అందరిది. ఫైనల్గా చాలామందికి లొకేషన్ దగ్గరకు వచ్చేసరికి, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక మాదాపూర్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడికే మెట్రో దగ్గర అక్కడ ఆగిపోవడం, ఆ సర్కిల్ నుంచి రొటేట్ అవుతూ వస్తుంది మ్యాప్ ఏదైతే ఉందో. కానీ మేము ఇవాళ వచ్చేటప్పుడు కూడా మాకు కూడా చాలా రొటేట్ అయింది అండ్ చాలామంది అదే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఒక్కసారి ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ అనేది ఒక్కసారి చెప్తారా సార్? అవునండి, ఇంతవరకు ఎవరు ఇంత క్లారిటీగా అడగలేదు లొకేషన్ గురించి. యాక్చువల్గా ఏంటంటే చాలా ప్రైమ్ స్పాట్ మీరు చూసారు. ఇది ఎగ్జాక్ట్లీ ఐకియాకి మైండ్ స్పేస్కి ఆపోజిట్లో ఉంది. లాస్ట్ మెట్రో స్టాప్ రాయదుర్గం మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో, చాలామంది దుర్గం చెరువు రాయదుర్గం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దుర్గం చెరువు కాదు, ఇది రాయదుర్గం. లాస్ట్ మెట్రో స్టాప్ ఏదైతే ఉందో దాని కింద రైట్ హ్యాండ్ సైడ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సేమ్ బిల్డింగ్లో మనకి బర్గర్ కింగ్, కరాచీ బేకరీ కూడా ఉన్నాయి. మౌరీటెక్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మనది. ఇంకోటి ఏంటంటే చాలా రీరూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన గచ్చిబౌలి దగ్గర అక్కడ కొత్తగూడ వెళ్ళే రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల కొంచెం ఇది అవుతుంది, కానీ చాలా ఈజీ యాక్సెస్ ఇక్కడ. అవును, మనకి ఇంకోటి డబుల్ సెల్లార్ కూడా కార్ పార్కింగ్ ఉంది, వ్యాలెట్ కార్ పార్కింగ్ కూడా ఉంది. సో దాని గురించి డౌట్ ఏం అవసరం లేదు, ఎవరైనా ఓన్ వెహికల్తో వచ్చేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ సింక్రనీ రాయదుర్గం మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికి అడ్జసెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మన రెస్టారెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఎవరికైతే లొకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో, లాస్ట్ మెట్రో స్టేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు కింది దిగంగానే ఫస్ట్ మీకు ఇదే కనిపిస్తుంది మీ రైట్ సైడ్లో. అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా చిట్టి ముత్యాల రైస్ కింద తినాలనుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఎవరికైనా కూడా ఆటోమేటిక్గా నచ్చేటువంటి స్పైసెస్ ఇక్కడ ఉన్నాయంట. సో ఇక్కడ నేను ఎన్నో వెరైటీస్ చూసాను, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు ఎప్పుడన్నా రాయదుర్గం సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే సండేస్ ఎప్పుడన్నా టైం తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా రండి.
గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే అప్పటి నుంచి చాలా కామెడీగా అంటే ఇక్కడ ఈ ఒక్క టేబుల్‌లో చాలా హడావిడిగా ఉందన్నమాట. ఓవరాల్ ఎంతమంది వచ్చారు? 10 I guess 10. 10 మెంబర్స్ వచ్చారంట. సో హౌ ఇస్ ద ఫుడ్? ఇట్స్ గుడ్ యా చాలా బాగుంది. ఓకే. మీరు ఏం ఆర్డర్ చేశారు అసలు? చిట్టి ముత్యాల చికెన్ పులావ్ చికెన్ బావుందా? బాగుంది. అంటే చిట్టి ముత్యాలు ముందు ట్రై చేశారా? చిట్టి యా ఐ ట్రైడ్ ముందు. అది ఇది ఎలా ఉంది కంపారిజన్? ఇట్స్ నైస్, దిస్ ఇస్ నైస్ యా. సో హోల్ ఆఫీస్ మెట్సా మీరు? యా కొలీగ్స్. ఓకే. ఇంకొంతమంది ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు అప్పటి నుంచి చాలా హడావిడిగా ఉందన్నమాట ఈ టేబుల్. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో ముందు ఎప్పుడన్నా వచ్చారు? ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్ టైము. అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు బాగుంటుందని, ట్రై చేద్దామని వచ్చాము. ఫుడ్ మార్క్ కిరాక్ ఉంది. ఓకే. సో ఇట చిట్టి ముత్యాల రైస్ ట్రై చేసా లేకుండా? వెజ్ థాలి ట్రై చేశాను. ఓకే. సో 200 రూపీస్ వర్త్. సో నేను వెజ్జా నాన్ వెజ్? ప్యూర్ నాన్ వెజ్. మరి ఏం రోగం వెజ్ తిన్నారు? కానీ ట్రై చేద్దామని అంతే. బయటికి వెళ్ళి ఇప్పుడు ఆఫీస్లో నాన్ వెజ్ తిని, ఇక్కడ నాన్ వెజ్ తిని. సో నాన్ వెజ్ లవర్స్ అసలు ఏంటి? హార్డ్ కోర్ లవర్ అండి బాబు. బాలయ్య బాబు ఎంత ఇష్టమో నాన్ వెజ్ కూడా అంత ఇష్టం నాకు. ఇక్కడ బాలయ్యది అంత అంబియన్స్ ఎలా ఉంది మీకు? అంబియన్స్ అంతా బాగుంది. జై బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య, గట్టిగా ఒకసారి. జై బాలయ్య. సో జై బాలయ్య రెస్టారెంట్ అనేది ఏంటంటే కొంచెం అదొక కిక్ లాగా ఉందన్నమాట. బాలయ్య గారిని చూసుకుంటూ అలా తినడము. సో గ్రూప్ అంతా వచ్చారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం వస్తున్నాము. మా మా ప్రశాంత్ తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరో తీసుకొచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం మనం ముందుగా. Yeah. ఈయన ఫుడ్ ఆపేశారు. ఆయన గురించి ఏం మాట్లాడతారు చెప్పండి. ఆయనకి వచ్చారు ఆయన. ఆయన యూజువల్గానే ప్లేట్లో సగం వదిలేసే మనిషి. బట్ నా ప్లేట్ నేను సేమ్ వెజ్ థాలీ తీసుకుని నేనైతే ఏవి మిగలలేదు. నాకు అచ్చం ఇంట్లో తిన్నట్టే ఉంది. సో చాలా టేస్టీ ఫుడ్ ఉంది. మీరు తినండి సార్. సార్ యూ హ్యావ్ యువర్ మీల్. బాగుందా? బాగుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుడ్ అంటారు కదా, అంటే ఫుడ్ని అలా ఎంజాయ్ చేస్తూ కూడా ఆయన మాట్లాడతారనమాట. ఈయననే ఈ 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ తినిపిస్తున్నారంట. అంటే ముందు ఈయనకి తింటే తప్పించి ఇంకొకళ్ళని తీసుకురారు కదా, మరి ఎలా ఉంది ఈయనకు అడిగితే ఒరిజినల్ రిజల్ట్ తెలుస్తుంది మాకు. బాగుందా? సూపర్. ముందు ట్రై చేసి ఉంటారు కదా, అంటే అక్కడ ట్రై చేసి మీ ఫ్రెండ్స్ని పట్టుకొచ్చారు రైట్? అవును. ఇప్పుడు ఏది తీసుకున్నారు తాలి? వెజ్ థాలి. ఓకే. బాగుందా మరి? బాగుంది. నన్ను నాన్ వెజ్ ట్రై చేయాలి మీరు? వెజిటేరియన్. వాట్ ఎవర్, వెజిటేరియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు నాన్ వెజిటేరియన్తో పోలిస్తే కదా. మాకే వెరైటీస్ ఎక్కువ ఉంటాయండి. అది కూడా కరెక్ట్. మనకి తింటూ కొడితే చికెన్, మటన్, ప్రాన్స్ తప్పించి ఇంకేం ఉండవు. మహా అంటే 10 ఉంటాయి, వీళ్ళు ఒక 100 ఉంటాయి వెజిటేరియన్స్కి. చేస్తాను. ట్రూ. అది నిజం. సో మీకు ఇందులో నచ్చిన ఐటమ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు అయిపోయింది గుత్తొంకాయ. ఇప్పుడు అయిపోయిందా? సో ఆయన తినేశారన్నమాట గుత్తొంకాయని. సో మీ ఫ్రెండ్స్ అందరినీ, వాళ్ళంతా కొలీగ్స్ కదా, ఇది ఫస్ట్ టైం వాళ్ళందరూ తినడం లేకుంటే వాళ్ళల్లో కొందరు తినేశారు ఆల్రెడీ? ఇదంతా ఫస్ట్ టైం బ్యాచ్. అంతా ఫస్ట్. ముందు వేరే బ్యాచ్లో ఆల్రెడీ కొంతమంది వచ్చారు. ముందు వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఉండే. సో ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఆయన తినాలనుకున్నప్పుడు 10 మందిని వేసుకొని వచ్చి తింటున్నారు అంతేనా? అలా ఏం కాదండి, ఎవరు పక్కన ఉంటే వాళ్ళని వేసుకొని వచ్చేస్తారు. ఓకే. అంటే నీకు నచ్చిందనమాట ఫుడ్ ఇక్కడ? అవును. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక అందరూ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అయిన వరకు కొందరు వెజ్ తిన్నారనమాట. ఇప్పుడు ఓన్లీ పక్కా నాన్ వెజిటేరియన్స్ దగ్గరకు వచ్చాము. సో ఎలా ఉంది నాన్ వెజ్? చాలా బాగుందండి. నేను బగారా రైస్ అండ్ చికెన్ తీసుకున్నాను. ఓకే. చాలా బాగుంది టేస్ట్ అయితే. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం అంబియన్స్ కానివ్వండి, అలా పేపర్లో ఈ బనానా లీవ్స్లో ఇవ్వడం కొంచెం బాగుంది. అది అవును, చాలా డిఫరెంట్గా ఉంది. బయట జనరల్గా మనకి నార్మల్ ప్లేట్స్ అని అవి ఇచ్చేస్తారు కదా, ఇక్కడైతే అది చాలా బాగుంది డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ టైం కూడా ఇంకా వేరే వెరైటీస్ ట్రై చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ టైం వస్తాం డెఫినెట్గా. చిట్టి ముత్యాల రైస్ ఎప్పుడు ట్రై చేశారు ఇక్కడ? లేదు ఇంకా. ఇంకోసారి ట్రై చేయండి. ఈ పక్కన ఆడుకొని మాట్లాడదాం. మీరేం ట్రై చేశారు? నేను ఇక యాక్చువల్లీ ఏం చేయలేదు. నేను యాక్చువల్లీ లంచ్ చేసి వచ్చాను. నేను లేట్గా ఆఫీస్ వచ్చాను, వీళ్ళందరూ నన్ను లాగేసి వచ్చేసారు ఇక్కడికి. నేను జస్ట్ గోలీ సోడా తాగాను అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. పాపం అండి, మిస్ అయింది. ఆహా, ఒక విషయం అర్థం కావట్లే. ఇంతమంది కళ్ళ ముందు తింటా ఉంటే వాడు కంట్రోల్ చేసుకుంటుంది. తినకుండా వచ్చా. నేను తినేసి వచ్చానండి ఇంట్లోని. నేను యాక్చువల్లీ చికెన్ కుక్ చేసుకున్నా ఇంట్లో. సో ఇంట్లో తినేసి వచ్చా. సో ఐఎమ్ నాట్ హంగ్రీ బట్ దిస్ వాజ్ గుడ్. వాళ్ళని చూస్తే ఆకలేసిందా? లేదు, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను కాబట్టి. చూస్తే బాగుంది అండ్ అంబియన్స్ ఈజ్ ఆల్సో గుడ్. ద ఓన్లీ థింగ్ ఇట్ వాస్ వెరీ క్యాచీ ఈజ్ ద అంబియన్స్. మేము వచ్చినట్టునే ఇదే మూవీ పోస్టర్ అని డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం.
అండ్ ఫుడ్ కూడా టేకింగ్ దీస్ గైస్ రివ్యూస్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. గోలీ సోడా అయితే సూపర్ ఉంది. ఆవిడ ఒక గోలీ సోడా రివ్యూ మాత్రం ఇవ్వగలుగుతారనమాట, తను తినలేదు కాబట్టి. వేరే వాళ్ళందరు ఇచ్చిన రివ్యూ మీదకెళ్ళి తను ఇంకొకసారి వస్తుంది ఇక్కడికి. గోలీ సోడా కోసం మాత్రం మళ్ళీ ఇంకోటి తాగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.